హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. రైతన్నలకు గుడ్ న్యూస్. 4% వడ్డీకే రుణాలు, అర్హత లేవే కావాల్సిన పత్రాలు. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ కొట్టండి. ప్రతి ఒక్కరు వీడియో షేర్ చేయండి. మనం ఈ వీడియో దాదాపు 500 లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అందరూ లైక్ కొట్టండి. డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. రైతన్నలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్కీమ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు వివరాలతో సహా అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైన త్వరగా ఆ వీడియో అంతా కూడా షేర్ చేయడం ప్రయత్నించండి. ఇక లేట్ చేయకుండా వివరాలను ఇక్కడ పరిశీలించినట్లయితే రైతన్నలకు గుడ్ న్యూస్. 4% వడ్డీకి రుణాలు, అర్హత లేవే కావాల్సిన పత్రాలు. ఇక్కడ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే 2025-26 నాటికి ఈ పథకాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకురావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రైతులకు అందించే స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు ఏవైతున్నాయో గతంలో వీటిని 7% వ్యవసాయ రుణాలు అయితే ఉండడం అనేది జరిగింది. వీటిని సాధారణంగా ఇప్పుడు 4%గా తగ్గిస్తూ దాదాపు కేసీసీ రుణాలు అనేటివి కేంద్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 4% వడ్డీకి ఈ యొక్క రుణాలు ఇచ్చి వ్యవసాయ యోగ్యమైన భూములు ఏవైతున్నాయో వారికి మాత్రమే వీటికి సంబంధించిన రుణాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క దాదాపు చూసుకున్నట్లయితే ఈ యొక్క రుణాలు అనేటివి 4% వడ్డీకి చెల్లించడం వలన దాదాపు వారికి సగటు వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థికంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునే దిశగా కూడా వెళ్ళాల్సి వస్తుంది. అయితే వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కంపల్సరీ మీ యొక్క బ్యాంకు దగ్గరికి వెళ్ళి వీటికి సంబంధించిన వాటికి మీరు ఎలిజిబుల్ అవుతారా లేదా అనేది వారి అవసరాలతో అడగడం అయితే జరుగుతుంది. ఈ యొక్క అర్హతలకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే వాడు 3 ఎకరాల వరకు వారి యొక్క వ్యవసాయ భూమి, యోగ్యమైన భూమి ఉండాలి. వారు కంపల్సరీగా ప్రభుత్వ ఉద్యోగులు చేసిన వారైతే కాకుండా ఉండాలని కూడా సమాచారం. అదేవిధంగా రుణాన్ని ఎవరైతే తీసుకున్నారో వారి యొక్క రుణాలను ఇచ్చిన టైంలో పూర్తిగా చెల్లించితేనే ఈ యొక్క 3% రాయితీతో కేవలం 4% వడ్డీ అనేది కేసీసీ రుణాలు పొందవచ్చు అని కూడా సమాచారం అయితే అందించడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డు సంబంధించి వాడి దగ్గర ఉన్న ఒక ఫారం ఉంటుంది. ఆ యొక్క ఫారం ఫిల్ చేసిన తర్వాత కేసీసీ కార్డు ఉంటే మీకు వర్తిస్తుందని సమాచారం. ఎవరైతే కేసీసీ అంటే కిసాన్ క్రెడిట్ కార్డు అనేది ఎవరి దగ్గర ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క రుణాలు అనేటివి మంజూరు చేస్తామని కూడా బ్యాంక్ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. అయితే వీటిలో భాగంగానే మరొకటి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సంబంధించి మరి కావాల్సిన పత్రాలు ఏమిటి, మరి వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలని కూడా సమాచారం. ఎవరైతే బ్యాంకు పాస్బుక్ అంటే బ్యాంక్ యొక్క అకౌంట్ ఉండాలి, వారికి సంబంధించిన ఆధార్ కార్డు అనేది ఉండాలి. ఎవరైతే వ్యవసాయానికి సంబంధించిన అగ్రికల్చర్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఆధార్ కార్డు ఉండాలి. అదేవిధంగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అదేవిధంగా వీటితో పాటు వారి వ్యవసాయానికి సంబంధించిన పాస్బుక్, వ్యవసాయానికి సంబంధించిన పాస్బుక్ అనేది కంపల్సరీగా ఉండాలని కూడా సమాచారం. ఇవన్నీ తీసుకెళ్ళి మీ దగ్గర ఉన్న బ్యాంకుకు వెళ్ళినట్లయితే వారు కేసీసీ కార్డు మీద మీకు లోన్ అప్రూవల్ అవుతుందా కాదని కూడా చెక్ చేసిన తర్వాత మీకైతే ఈ యొక్క డబ్బులు అనేది శాంక్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ కొట్టి కామెంట్ చేయండి, షేర్ చేయండి.